ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో సంఘటనల నుండి సేకరించిన కొన్ని ఆసక్తికర అంశాల విశ్లేషణ సమాహారం ఫోర్ సైడ్స్ టీవీ విశ్వదర్శన్కు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాలలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనల్లో భారతీయులకు కొంత ఆసక్తి కలిగించే సంఘటనల్ని ఎంపిక చేసి రోజులాగే ఈరోజు కూడా మీకు అందిస్తున్నాం. ఈ అంశాలు మీకు ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తూ నేడు ఎంపిక చేసిన అంశాలన్నీ కూడా ప్రధానంగా అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండవసారి డొనాల్డ్ ట్రంప్ సాధించిన ఘన విజయం, ఆ ఘన విజయం యొక్క ప్రభావం ఈరోజు ప్రపంచంలోని పలు అంశాల మీద ఎలా పడబోతోందన్న విషయాలను మనం ఈరోజు విశ్లేషించుకుందాం, తెలుసుకుందాం. 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించారు. 46వ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళా 47వ అధ్యక్ష పదవికి ఆయన ఎంపికయ్యారు. ఆ ఎంపికైన సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రభావం పలు కీలక అంశాలపై ఉండనుంది. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఎంపికయ్యారు, ఆయన యొక్క ప్రభావం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మీద ఎలా ఉండబోతోంది, అలానే రష్యా చైనా ఇరాన్ లాంటి దేశాల మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది, భారతదేశం అమెరికాల మధ్య ఉన్న సంబంధాలపై కూడా అది ఎటువంటి ప్రభావితం చేయనుంది అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషిద్దాం. చివరగా డొనాల్డ్ ట్రంప్ను ఓడించాలని ప్రపంచంలోని ఎన్నో సూడో సెక్యులర్ లిబరల్ వాదులు, ఎందుకంటే కమలా హ్యారిస్ ఈ సూడో సెక్యులర్ లిబరల్ వాదుల నెట్వర్క్లో భాగమని డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తూ వచ్చారు. సో ఆ సూడో సెక్యులర్ లిబరల్ వాదుల అపజయం కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోందనేది మనం ఈరోజు చర్చించుకుందాం. సో ముందుగా ఈరోజు మనం ఎంపిక చేసుకున్న అంశాలలో 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక, దానికి సంబంధించిన పూర్వాపరాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన అధ్యక్ష కాలం ఎన్నో వివాదాలకు కారణభూతమైంది, ఎన్నో వివాదాలకు నిలవుగా మారింది. ఆయన మీద ఈ ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయని ఆరోపణలు లేవు. ఒకానొక సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ను ఓడించాలని అమెరికా మీడియా కంకణం కట్టుకొని మరీ పనిచేసింది. ఈ విషయాన్ని అమెరికాలోని మీడియా సంస్థలు కూడా పలు సందర్భాల్లో బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఆయన మొదటి పదవీ కాలంలో వలసవాదుల పట్ల, అంటే అమెరికాకు వలస వెళ్ళే వారి పట్ల, చైనా ఇరాన్ రష్యా లాంటి దేశాల పట్ల, ఉత్తర కొరియా వంటి దేశంతోనూ ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు, వివాదానికి కారణమయ్యారు, కొన్ని సమస్యల్ని పరిష్కరించారు. డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షునితో సమావేశమైన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు అని కూడా మనం చెప్పవచ్చు. ఉత్తర కొరియాని పాశ్చాత్య దేశాలన్నీ అంటరాని దేశంగా భావిస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడితో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ఆయనతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు. ఇది ఒక అమెరికన్ రాజకీయాల్లోనే ఒక కీలక ఘట్టంగా ఆ రోజు పేర్కొనబడింది. అలానే భారతదేశంతో కూడా డొనాల్డ్ ట్రంప్ ఎంతో మిత్రత్వం నెరవేర్చారు. చివరికి భారత ప్రధాని డొనాల్డ్ ట్రంప్తో కలిసి బహిరంగ సభల్లో పాల్గొనడం భారత ప్రధాని ఉద్దేశించి అన్నారో లేదా అన్యాపదేశంగా అన్నారో అప్కి బార్ డొనాల్డ్ సర్కార్ అని పేర్కొనడం కూడా వివాదాలకు కారణమైంది. అటు పిమ్మట 46వ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఈ స్వేచ్ఛాయుత లిబరల్ సూడో సెక్యులర్ ఇతరత్ర ఏవైతే పేర్లు ఉన్నాయో వీళ్ళందరూ కలిసి
డొనాల్డ్ ట్రంప్ను ఓడించాలన్న పట్టుదలతో పనిచేశారు. 46వ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అత్యంత స్వల్ప మెజారిటీతో తన పదవిని కోల్పోయారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం మనందరికీ తెలుసు, కేవలం 2 మార్లు మాత్రమే ఒక వ్యక్తి అక్కడ అధ్యక్షుడిగా ఉండడానికి వీలవుతుంది. దీంతో డొనాల్డ్ ట్రంప్ 2వ మారు ఎంపిక కావడానికి అవకాశం లభించింది. అందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 47వ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఆయన తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గారు, కొన్ని సందర్భాల్లో ఎదురుదాడి చేశారు. అబార్షన్ లాంటి విషయాల్లో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. జాతీయ స్థాయిలో అబార్షన్పై తామేమీ చట్టం తీసుకురామని చెప్పారు. అలానే వలసవాదుల పట్ల ఆయన వైఖరి అందరికీ తెలిసిందే. దాంట్లో కూడా కొంత ఉదార వైఖరిని అవలంబిస్తూ స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టబద్ధంగా అమెరికాకి రానివ్వడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, వాళ్ళందరినీ స్వాగతిస్తానని, కేవలం చట్ట విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని, ఇలా ఎన్నో సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆ వలసవాదానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా కొంత తన యొక్క శైలిలో వాటిపై వస్తున్న విమర్శలను కూడా ఆయన తగ్గించే ప్రయత్నం చేశారు. ఇలా పలు అంశాల మీద ఈ 47వ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఆ ప్రచారం ముగిసిన సందర్భంలో వచ్చిన సర్వేలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ల మధ్య కేవలం 1 నుండి 2% ఓట్లు మాత్రమే తేడా ఉన్నాయని, ఆ ఓట్ల శాతం ఎటైనా మొగ్గవచ్చని, హ్యారిస్ గెలవచ్చని అభిప్రాయపడ్డాయి. అయితే ఈ మొత్తం చివరి దశకు వచ్చేసరికి ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా పనిచేస్తూ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడిన ఒక అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించే అమెరికన్ మీడియా ఈసారి తాము ఎవరికి మద్దతు ఇవ్వమని ప్రకటించాయి. అమెరికన్ మీడియాకు ముందే తెలిసిందేమో డొనాల్డ్ ట్రంపే గెలవబోతున్నాడేమో, గెలిస్తే మన మీద ఎక్కడ దాడి చేస్తాడన్న భయంతో అమెరికన్ మీడియా ఈ నిర్ణయం తీసుకుందని స్వేచ్ఛ లిబరల్ వాదులు విమర్శలు గుప్పించారు. అయినా అమెరికన్ మీడియా ఈసారి ఏ అభ్యర్థి పక్షాన నిలవలేదు. ఇది ఇలా కొనసాగిన ఈ ప్రచార హోరును దాటుకొని జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ సాధించిన ఘన విజయం అమెరికన్ చరిత్రలో కేవలం ఇది 2వసారి మాత్రమే అని గమనించాల్సిన విషయం. 2వసారి మాత్రమే అమెరికన్ చరిత్రలో ఒక ఓడిపోయిన అధ్యక్షుడు మరలా అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం. ఇంకొక విశేషం ఏమిటంటే, డొనాల్డ్ ట్రంప్ ఈసారి కేవలం ఎలక్టోరల్ ఓట్లనే కాకుండా పాపులర్ ఓటును కూడా సొంతం చేసుకున్నారు. అంటే తన సమీప ప్రత్యర్థి కన్నా డొనాల్డ్ ట్రంప్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది కూడా 50% మించి ఓటర్ల మద్దతును డొనాల్డ్ ట్రంప్ ఈసారి కూడగట్టారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే అమెరికన్ ప్రజలు ఈ స్వేచ్ఛాయుత లిబరల్ వాదుల వాదనను ఎలా తిరస్కరించారనే విషయాన్ని గమనిస్తే, డొనాల్డ్ ట్రంప్తో ఆయన గెలవడంతో పాటు ఈరోజు అమెరికన్ సెనేట్ రిపబ్లికన్ పార్టీల వశమైంది. సెనేట్తో పాటు అక్కడ కింద పార్లమెంట్లో ఉన్న మరొక హౌస్ను కూడా ఈరోజు రిపబ్లికన్ పార్టీ చేజిక్కుంటోందన్న వార్తలు వెలువడ్డాయి. అంటే ఒక రకంగా అమెరికన్ ప్రజలు డొనాల్డ్ ట్రంప్ పట్ల సంపూర్ణ మద్దతు ప్రకటించారనే చెప్పవచ్చు. ఇది ఎంతో విశేషకరమైన విషయం. అమెరికన్ రాజకీయాల్లో ప్రజలు ఎంతో విజ్ఞతతో వ్యవహరిస్తారు. అటువంటి ప్రజలు ఏకపక్షంగా రిపబ్లికన్ పార్టీకి, అది కూడా డొనాల్డ్ ట్రంప్కు, ఆయన ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, ఎన్నో ఆంక్షలు పెడతానన్నారు, వ్యాపారాలని టారిఫ్లు విధిస్తామన్నారు, ఎన్నో దేశాలతో తగాదా పెట్టుకున్నారు. ఇంత చేసినా కూడా అమెరికన్ ప్రజలు డొనాల్డ్ ట్రంప్ పట్ల తమ విశ్వాసాన్ని ఈరోజు ప్రకటించి తమ 37వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ను తమ తీర్పు ద్వారా ఎంపిక చేసుకున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ అందరూ ఆశించినట్లే హఠాత్ పరిణామాలకి ఆయన కేంద్ర బిందువు. ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయి,
అన్నది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పైకి ఎగిరాయి. డొనాల్డ్ ట్రంప్ అంటే ఈ ఎన్నికలకు ముందు పడిపోయి కుదేలైన స్టాక్ మార్కెట్లన్నీ డొనాల్డ్ ట్రంప్ గెలిచిన మరుక్షణమే తీవ్రంగా పైకి ఎగబాకడం ఒక విశేషం. ఇది డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలు, ఆయన యొక్క వ్యాపార విధానాల పట్ల వ్యాపారవేత్తలు ఎంత ఆసక్తిగా ఉన్నారో, ఆయన పట్ల వాళ్ళు ఎంత విశ్వాసాన్ని కనపరుస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ రాజకీయాల్లో తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి, వివాదాస్పదమైన వ్యక్తి. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పదవి ఏదైతే ఉందో అమెరికన్ అధ్యక్ష పదవి, ఆ అధ్యక్ష పదవికి ఆయన ఎంపికయ్యారు. ప్రపంచ రాజకీయాలని రాబోయే 4 ఏళ్లలో తీవ్రంగా ప్రభావితం చేస్తారనడంలో సందేహం లేదు. ఇది ఈరోజు జరిగిన మొట్టమొదటి ఆసక్తికర సంఘటన. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఈ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ ఫలితం ఈరోజు రానే వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో 37వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారు, ప్రపంచంలో పలు ఇతర సంఘటనలపై, ఈరోజు జరుగుతున్న పలు సంఘటనలపై కూడా ఆయన ప్రభావం ఎలా ఉండబోతోంది అన్నది మనం తదుపరి చర్చించుకోబోయే అంశం. మన తదుపరి అంశం ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో 2 యుద్ధాలు నడుస్తున్నాయి. ఒకటి ఇజ్రాయిల్ హమాస్ మీద చేస్తున్న యుద్ధం ఈరోజు నానాటికి పెరిగిపోయి ఇజ్రాయిల్ 4-5 చోట్ల యుద్ధాన్ని చేస్తోంది. ఒకటి గాజాలో హమాస్తోనూ, 2 హిజ్బుల్లాతో లెబనాన్లోనూ, యమన్లో హూతీలతో, ఇరాక్ సిరియాల్లో ఉన్న ఇరానీ ప్రాక్సీలతో, ఇరాన్తో నేరుగా. సో ఇది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఒక ఉద్రిక్త వాతావరణం ఈరోజు గల్ఫ్లో నెలకొని ఉంది. ముఖ్యంగా భారతదేశంలో కూడా ఈ జరుగుతున్న యుద్ధ పరిణామాల పట్ల ఎంతో ఆందోళన కూడా ఉంది. ఎందుకంటే ఇది పరిస్థితి అదుపు తప్పి చేయి దాటిపోతే చమురు ధరలు పెరిగిపోతాయి, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు వెనక్కి రావాలి. మనం చూసాం గతంలో ఇరాక్ వార్ సమయంలో ఎన్నో లక్షల మంది భారతీయుల్ని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. భారతీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అటువంటి పరిస్థితుల్లో ఈ ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం అంటే హమాస్ పేరుతోనో లేదా హిజ్బుల్లా పేరుతోనో హోతీల పేరుతోనో ఇరాక్లోని షియా వర్గాల పేరుతోనో సిరియాలోని షియా మద్దతుదారుల పేరుతోనో జరుగుతున్న ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య ఏర్పడిన ఈ ఆందోళనకర పరిస్థితి, ఉద్రిక్త వాతావరణం ఎలా మార్పు చెందబోతోంది డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత? ఈ మార్పు కోసం, ఎందుకంటే ఈ అధ్యక్ష పదవి ఎన్నిక ఫలితాల కోసం ఇరాన్ కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. ఒకానొక దశలో ఇరాన్ ఒక ప్రకటనలో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి తమ తదుపరి నిర్ణయం ఉంటుందని ఇరాన్ ప్రకటించిందంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ వస్తే ఏం చెయ్యాలనో అర్థం కాని స్థితిలో తాము ఉంటాము అనేది ఇరాన్కు తెలుసు. ఇక్కడ ఆసక్తికర సంఘటన ఏంటో తెలుసా? ఇరాన్ కరెన్సీ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఎంపిక కాగానే ఇరాన్ దేశపు కరెన్సీ విలువ పాతాళానికి దిగజారిపోయింది. అంటే దాని అర్థం ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారో అందరూ ఊహించారు. కాబట్టి ఆ కరెన్సీ విలువే పడిపోయింది అంటే ఆ దేశ భవిష్యత్తు ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ముగింపు పలకగలడు అన్న విశ్వాసం అందరిలోనూ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ముక్కుసూటిగా పోయే వ్యక్తి. గతంలో ఇరాను ఎన్ని ఆటలు ఆడినా
ఆ అణుశక్తి కార్యక్రమాలు చేపట్టిన ఆ ఇరాన్తో ఏదో ఒక ఒప్పందం, అణుశక్తి కార్యక్రమాలపై జరిగిన ఒక ఒప్పందం పేరుతో అంతా షరామామూలే అన్నట్లు పాశ్చాత్య దేశాలు ఇరాన్తో వ్యవహారాలు నడిపేవి. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ షరామామూలు పద్ధతులు చెల్లవు, ఈ ఒప్పందాన్ని నేను అంగీకరించను, దీన్ని రద్దు చేస్తున్నానని ప్రకటించేశాడు. దాంతో ఒక్కసారిగా ఇరాన్ ప్రపంచంలో ఏకాకి అయిపోయింది. పాశ్చాత్య దేశాలు కూడా దీన్ని ఏదో షరామామూలు వ్యవహారంగా కాకుండా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే తీవ్రవాదం పట్ల కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేసేవాడు. ప్రపంచంలో ఎలాంటి తీవ్రవాదాన్ని తాను అంగీకరించడనేది డొనాల్డ్ ట్రంప్ విధానం. అది షియా తీవ్రవాదమా, సున్నీ తీవ్రవాదమా, తాలిబాన్లా ఇంకోట ఈ తీవ్రవాదంతో అమెరికాకి సంబంధం లేదు, తీవ్రవాదానికి అమెరికా మద్దతు ఇవ్వదనేది ఆయన వాదన. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నుంచి అమెరికాని పూర్తిగా విత్డ్రా చేశాడు. మీరు ఎలా అయినా కొట్టుకొని చావండి అని చెప్పాడు. అందుకనే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళా తాలిబాన్లు అక్కడ ఈరోజు రాజ్యం వెళ్తున్నారంటే దానికి కారణం డొనాల్డ్ ట్రంపే. డొనాల్డ్ ట్రంపే తాలిబాన్లకు హెచ్చరికలు జారీ చేసి జాగ్రత్తగా రాజ్యం ఏలుకోండి, నేను నా సైన్యాన్ని తీసుకుంటున్నాను, మీ దేశాన్ని మీ పౌరుల్ని మీరు చూసుకోండి అని చెప్పి తప్పుకునేశాడు. అలాంటి కఠినమైన వినూత్నమైన నిర్ణయాలు తీవ్రవాదం పట్ల తీసుకున్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ప్రపంచం పాశ్చాత్య దేశాలన్నీ ఉగ్రవాద దేశంగా పేర్కొనే ఉత్తర కొరియాతో పోయి ఆ ఉత్తర కొరియా అధ్యక్షుడితో రిసార్ట్లలో 2-3 సందర్భాల్లో ఆయన చర్చలు నిర్వహించారు. అది ఏ పాశ్చాత్య దేశ ఊహకు అందని చర్య. ఇలా ఎవరినైతే మనం ఉగ్రవాదం అన్నామో నిజమైన ఉగ్రవాదాన్ని ఏ రోజు డొనాల్డ్ ట్రంప్ సహించలేదు. ఉగ్రవాది అని ముద్ర కావాలని వేసిన వాళ్లతో ఆయన స్నేహం చేసే ప్రయత్నం చేశాడు. అంటే ఇది అబద్ధాన్ని కూడా నేను సహించనని ఆయన చెప్పాడు. ఈ విషయం ఇక్కడ ఈరోజు హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ, ఇరాన్ కానీ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న విషయమే. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమీ మారదు. గతంలో ఆయన ఎలా ఉన్నాడో ఈరోజు అలానే ఉన్నాడు అన్న విషయం వీళ్ళందరికీ తెలుసు. దాంతో ఈరోజు ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ వెంటనే నిలువరించగలిగిన సత్తా ఉన్న వ్యక్తి అనేది అందరికీ తెలుసు. సో త్వరలోనే ఈ యుద్ధానికి ముగింపు పలుకుతుందని, ఈ ప్రాక్సీలతో ప్రత్యక్ష యుద్ధం కాకుండా పరోక్ష యుద్ధానికి ఏదైతే ఇరాన్ పాల్పడుతోందో దానికి ముగింపు వస్తుందని ఈరోజు మనం ఆశించవచ్చు. ఒకవేళ అదే జరిగితే ఈరోజు గల్ఫ్లో తలెత్తిన ఉద్రిక్తతలు కొంత శాంతించే అవకాశం ఉన్నాయి. ఉసుక్కుమంటే మేమేదో ఉన్నామని ఒక రాకెట్టో డ్రోనో వదులుతున్న హోతీలు, సిరియాలోని షియా తీవ్రవాదులు, ఇరాక్లోని షియా తీవ్రవాదులు కూడా అలా చేసే పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ కమలా హ్యారిస్, బైడెన్ మద్దతు కొంతమేర సానుభూతి ఉందని తెలుసు. కానీ డొనాల్డ్ ట్రంప్లో అటువంటి సానుభూతి ఏమీ కనిపించదు. తాను చేయాలనుకుని చేస్తాడు, చెప్పాలనుకుని చెప్తాడు, దానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటాడు. అవతల వాడు కూడా కట్టుబడి ఉండకపోతే ఆయన చర్యలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సో రాబోయే రోజుల్లో ఈ మొత్తం ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య గత సంవత్సర కాలంగా జరుగుతున్న పరోక్ష పోరు ఏదైతే ఉందో దానికి ఒక ఖచ్చితమైన ముగింపు డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తాడనే మనం ఆశించవచ్చు. ఇక తదుపరి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత మన భారతదేశంతో ఆయన సంబంధాలు, అంటే అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనందరికీ ఆసక్తి కలిగించే అంశం. ఈ డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి అధ్యక్ష పదవికి ఎన్నికైతే ఈరోజు దక్షిణాసియాలో ఏర్పడిన కొన్ని పరిస్థితులకు పరిష్కారం లభిస్తుందని ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి చైనా పట్ల, పాకిస్తాన్ పట్ల ఆయన గత అధ్యక్ష పదవి కాలంలో స్పష్టంగా మనందరికీ తెలుసు. ఆయన చైనాను ఏ రోజు స్పేర్ చేయలేదు, సానుభూతి చూపించలేదు. చైనా
మన సరిహద్దుల్లోకి వచ్చిన సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు చైనా చేస్తున్నది తప్పు, దీన్ని అంగీకరించమని. అంతే తప్ప ఇదేదో భారత్ చైనాల వ్యవహారం అని ఆయన ఊరుకోలేదు. అదే సందర్భంలో పాకిస్తాన్కు బాలాకోట్లో ఏదైతే భారతదేశం దాడులు చేసిందో ఆ సందర్భంగా పాకిస్తాన్కు ఆయన స్పష్టమైన మెసేజ్ ఇచ్చాడు. ఏంటి, నువ్వు పక్కనోడి దేశాల్లో వేలు పెడితే పక్కనోడు నిన్ను తంతాడు, జాగ్రత్త, దానికి మేమేమీ అభ్యంతరం చెప్పము, భారత్కు తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే స్వేచ్ఛ ఉంది అని స్పష్టంగా చెప్పిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఉన్నంతకాలం పాకిస్తాన్ పెద్దగా మెదిలే ప్రయత్నము చేయలేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా ఉన్నాడు ఈ వ్యవహారంలో. ఇంకా ముందుకెళ్తే డొనాల్డ్ ట్రంప్కు నరేంద్ర మోడీకి మధ్య భావజాలంతో కూడిన మిత్రత్వం ఉంది. భావజాలంతో కూడిన మిత్రత్వం అని ఎందుకంటున్నా అంటే నరేంద్ర మోడీ కూడా ఈ ఉదారవాద స్వేచ్ఛాయుత సూడో సెక్యులర్ నెట్వర్క్లకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే సూడో సెక్యులర్ లిబరల్ స్వేచ్ఛాయుత విధానాలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి. వీళ్ళిద్దరూ మా దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యము అనుకునే నాయకుల్లో మొట్టమొదటి వరుసలో ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం, చైనాకు నేనెందుకు మద్దతు పలకాలి, నా సైనికుల్ని ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు మరణించడానికి పంపించాలి అని మాట్లాడే వ్యక్తి. నరేంద్ర మోడీ కూడా అదే భావజాలంతో ఉన్న వ్యక్తి. నేను ఒకరి జోలికి వెళ్ళను, నా దేశ ప్రయోజనాలు నాకు ముఖ్యం. వీళ్ళిద్దరూ కలిసి పోరాడుతున్నది ఈ సూడో సెక్యులర్ లిబరల్ లాబీకి వ్యతిరేకంగా. దీంతో వీళ్ళిద్దరి మధ్యలో ఈ భావజాలయుత స్నేహం అనేది సహజంగానే ఏర్పడుతుంది. ఆ సహజమైన మైత్రి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకళ్ళ బహిరంగ సభలో ఒకళ్ళు పాల్గొని వారికి మద్దతు ఇచ్చే స్థాయికి వెళ్ళింది. ఆ దేశపు ప్రతిపక్షాలు భారతదేశం అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నాయనే ఆరోపణలు చేసేదాకా వెళ్ళింది. భారత్లో కూడా ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ ఒకటైపోయారు. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో రాజకీయాలకు వేలుపెట్టి జోక్యం చేసుకుంటున్నారనే స్థాయికి వెళ్ళింది. అటువంటి భావజాలయుత మైత్రి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ మధ్యలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో దీన్ని వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఏమన్నాడు, ఏదైతే స్వేచ్ఛాయుత లిబరల్ సూడో సెక్యులర్ వాదులు లేవనెత్తుతున్న హిందూ ఫోబియాను తాను ఖండిస్తున్నానని చెప్పాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందూ ఫోబియా అనేది ఏ స్థాయిలో ఉందంటే హిందువులు మాట్లాడినా తప్పే, హిందువులకు అవకాశాలు దక్కినా తప్పే, హిందువుల్ని మతం పేరుతో విమర్శించడం, దాడులు చేయడం అన్నీ చూస్తున్నాం. చివరికి కెనడాలో ఏం జరుగుతోందో కూడా మనకి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ రావడం భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక మంచి శుభసూచకమనే చెప్పాలి. వీళ్ళిద్దరి మైత్రి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుందని ఆశించవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ భావజాల యుత స్నేహమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రులు కాబట్టి. ఇక ఇటీవల కాలంలో దక్షిణాసియాలో జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు రేపు డొనాల్డ్ ట్రంప్ వస్తే ఏం జరగబోతోందో మనం ఊహించుకోవచ్చు. భారత్ వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో బీడెన్ ప్రభుత్వం చేసిన కుట్ర షేక్ హసీనాను దించడం, అక్కడ భారత్కి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లు, భారత్కి వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న నిరసన ప్రదర్శనలు, హిందువుల మీద దాడులు, వీటన్నింటికి రేపు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజున్న అక్కడ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ అమెరికాలోని బీడెన్ ప్రభుత్వ మద్దతు చూసుకునే చెలరేగిపోతున్నాడు అనేది మనందరికీ తెలుసు. బీడెన్ ఒక రకంగా పాకిస్తాన్కు స్నేహితుడు అనేది కూడా మనకి తెలుసు. సరే, తప్పనిసరి భారత్తో ఆయన సంబంధాలు పెట్టుకున్నప్పటికీ గతంలో బీడెన్ ఎప్పుడూ కూడా పాకిస్తాన్ని ప్రేమించేవాడనే మన విశ్లేషకులను ఎవరిని అడిగినా చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనల్ని, భారతదేశాన్ని అభిమానించే డొనాల్డ్ ట్రంప్ రావడం
అటు చైనాకు, ఇటు బంగ్లాదేశ్లో పెట్టరేగిపోతున్న మతతత్వవాదులకు, వాళ్ళందరికీ మద్దతుగా ఉన్న పాకిస్తాన్కు ఒక హెచ్చరిక. ఇటువంటి హెచ్చరిక రేపు భారత్కు ఎంతో లాభించనుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కారణంగా ఈరోజు ఈ దేశాలకు అమెరికా మద్దతు దొరకదు కాబట్టి. ఇక నేపాల్లో అప్పుడప్పుడు మాట్లాడే మావోయిస్టులు, లేదా ఇప్పుడు మొన్న కొత్తగా ఎన్నికైన శ్రీలంకలో అధ్యక్షుడు, ఆయన కూడా వామపక్షవాదే. ఈ మధ్యలో మాల్దీవుల నుంచి భారత్ వ్యతిరేక జెండా పట్టుకొని మళ్ళా భారత్తో స్నేహం కావాలని ఆశించే మాల్దీవుల అధ్యక్షుడు. వీళ్ళందరికీ కూడా ఈ స్వేచ్ఛాయుత ఉదారవాద లిబరల్స్ల మద్దతు ఇక మీదట దొరికే అవకాశం లేదు. అటువంటి వారి పట్ల ఈసారి డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరించబోతున్నాడు. అది భారత్కు లాభించనుంది. ఇది ఒక రకంగా భారత్ అమెరికా దేశాల మధ్య మంచి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. తదుపరి ఇంకొక అంశం, డొనాల్డ్ ట్రంప్ ఎంపికైతే ప్రపంచంలో ఈరోజు ఒక కూటమిగా మారుతున్న, కొత్త కూటమిగా మారుతున్న ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా, చైనా దేశాలపై ఈయన ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈరోజు రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్లు అమెరికాకు వ్యతిరేకంగా జత కడుతున్నారనేది ప్రపంచ రాజకీయాల విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఒక కొత్త యాక్సెస్గా ఏర్పడుతోందని, భారత్ ఈ యాక్సెస్కి వ్యతిరేకత తెలపడం లేదనేది కూడా కొంత ఒక అభిప్రాయం ఉంది. ఇటువంటి యాక్సెస్పై డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ఎలాంటి ప్రభావాన్ని చూపబోతోంది అన్నది కూడా ఈరోజు ఆసక్తికరంగా మారింది. సహజంగా డొనాల్డ్ ట్రంప్ చైనా వ్యతిరేకి, ఆయనకు రష్యాతో పెద్ద శత్రుత్వం లేదు, కాకపోతే రష్యాతో నాకు తగాదా అవసరం లేదనుకునే వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ నాటో అవసరం లేదని చెప్పిన మనిషి కూడా. ఎందుకంటే ఎక్కడో ఉన్న యూరోప్ కోసం నేను నా సైనికుల్ని ఎందుకు పంపించాలని ప్రశ్న లేవనెత్తిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. నాటో ప్రభావం లేకపోతే ఈరోజు యుక్రెయిన్ రష్యా యుద్ధమే లేదు. రష్యా యుక్రెయిన్పై ఎందుకు దాడి చేసింది? నాటో తన సరిహద్దుల వరకు వచ్చింది కాబట్టి, వస్తోంది కాబట్టి దాన్ని నేను ఆపడానికి యుద్ధం చేస్తున్నాననేది రష్యా వాదన. ఆ నాటో ప్రభావాన్ని తగ్గించిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అందుకనే డొనాల్డ్ ట్రంప్, పుటిన్ మధ్యలో కొంతకాలం స్నేహం కూడా బాగానే నడిచింది. సో రష్యా ఏదైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఉందో, రష్యా ప్రపంచ రాజకీయాల్లో అవలంబిస్తున్న వైఖరి కొంత మార్పు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గతంలో తీసుకున్న కొన్ని చర్యలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తారనే ఆశ ఉంది. కతే ఈరోజున్న పరిస్థితుల్లో రష్యా ఆచితూచి అందుకే ఈరోజు ఈ ఎన్నిక పట్ల మాట్లాడుతోంది. ఇక ఇరాన్ సంగతి చెప్పనక్కర్లేదు. ఇరాన్ను పూర్తి శత్రువుగా డొనాల్డ్ ట్రంప్ చూస్తాడు. ఉత్తర కొరియా విషయంలో ఆయన ఉత్తర కొరియా మీద ఏదైతే దుష్ప్రచారం ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తారా లేదా మనకు రాబోయే రోజులు చెప్తాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు అమెరికాకు వ్యతిరేకంగా నిలబడ్డ ఈ యాక్సెస్ గందరగోళంలో పడిందనే చెప్పవచ్చు. ఈ యాక్సెస్ను కొంతమేర నిలువరించగల సత్తా డొనాల్డ్ ట్రంప్లో ఖచ్చితంగా ఉంది. అది ఆయన గత చర్యలు మనకి తెలియజేస్తున్నాయి. ఆయన గత 5 ఏళ్లలో చేసిన పలు ప్రకటనల సారాంశాన్ని కూడా మనం పరిశీలిస్తే ఆయన వ్యవహార శైలి ఈ యాక్సిస్ పట్ల ఎలా ఉండబోతోందనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యాక్సిస్ను కంట్రోల్ చేయడంలోనూ నియంత్రించడంలోనూ డొనాల్డ్ ట్రంప్ విజయవంతం అవుతారని చెప్పవచ్చు. ఆయన చర్యలు కూడా గట్టిగానే ఉండే అవకాశం లేకపోలేదు. ఇక చివరి అంశం ఏదైతే ఉందో, ఈ డొనాల్డ్ ట్రంప్ను ఓడించాలని ఈ స్వేచ్ఛాయుత సూడో సెక్యులర్ లిబరల్, ఇదొక పెద్ద ఈరోజు ఒక నెట్వర్క్. వీళ్ళు సెక్యులరిజం పేరుతో ఒక మతానికి మద్దతు పలుకుతూ ఉంటారు. పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం కొందరిని తిట్టడమే, కొందరిని పొగడడం. లిబరలిజం పేరుతో విచ్చలవిడి స్వేచ్ఛను అవలంబిస్తూ ఉంటారు.
వీళ్ళకి మాత్రమే స్వేచ్ఛ, అవతల వ్యక్తికి స్వేచ్ఛ ఉండదు. ఇదంతా కూడా ఒక సూడో సెక్యులర్ లిబరల్ విధానాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యంగా ప్రపంచ రాజకీయాల నుండి కనుమరుగైపోయిన వామపక్షవాదులు చేసే ప్రయత్నం. వీళ్ళందరికీ జార్జ్ సారోస్ అనే పెద్ద మనిషి, ఎందుకంటే మన భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడూ ఈ పెద్ద మనిషిని విమర్శిస్తూ ఉంటారు. ఆయన కొన్ని లక్షల కోట్ల డాలర్లను ఈ సూడో సెక్యులర్ లిబరల్ విధానాలను ప్రపంచవ్యాప్తంగా అమలు చేయించడానికి ఖర్చు పెడుతూ ఉంటాడనేది మన దేశ నాయకుల విమర్శలే కాదు, డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ మొత్తం నెట్వర్క్ని విమర్శిస్తూ ఉంటాడు. ఆయన తన ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పాడు, కమలా హ్యారిస్ ఒక ప్రజాస్వామ్యవాదిగా కనిపించిన ఆమె కమ్యూనిస్ట్, అంటే వామపక్ష భావజాలాన్ని అంతర్గతంగా దాచుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆయన చెబుతూ వచ్చాడు. ఈరోజు అమెరికన్ ప్రజలు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానిని ఎంతో నమ్మారని మనకి ఫలితాలు చెప్తూ ఉన్నాయి. ఎంత నమ్మారు అనంటే సగానికి ఆగిపోయింది. హ్యారిస్ యొక్క పరాజయం గత ఎన్నికల కన్నా ఘోరంగా ఉంది. ఇది ఒక రకంగా ఈ సీడో సెక్యులర్ లిబరల్ వాదుల పరాజయం. వాళ్ళు అటు మీడియాను అడ్డం పెట్టుకొని, ఇటు ధనాన్ని అడ్డం పెట్టుకొని, అటు వీళ్ళు ఎటువంటి వ్యక్తులు అంటే పాలస్తీనా ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1400 మందిని చంపితే తప్పు కాదు, ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తే అది తప్పు. భారతదేశంలో ఒక వర్గానికి అన్ని నిధులు కేటాయించడం తప్పు కాదు, మెజారిటీ వాదుల సమస్యల గురించి మాట్లాడితే తప్పు. ఇక్కడే కాదు, ఇప్పుడు యూరోప్లో కూడా ఇదే గొడవ నడుస్తోంది, అమెరికాలో కూడా ఇదే గొడవ నడుస్తోంది. పాలస్తీనాకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తారు, అది తప్పు కాదు. ఖలిస్తాన్ తీవ్రవాద మద్దతుదారులు పీస్ఫుల్గా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న హిందువుల మీద దాడి చేస్తే తప్పు కాదు, హిందువులు ఆ ఖలిస్తాన్ జెండాను పట్టుకొని చించితే అది తప్పు. ఇది ఈ ద్వంద్వ వైఖరిని ఈ సూడో సెక్యులర్ లిబరల్ వాదులు ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు. వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ను ఓడించడానికి చెయ్యని ప్రయత్నం లేదు. గత ఎన్నికల్లో, గత 36వ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆయన మీద ఎన్ని విమర్శలు చేశారో, ఆరోపణలు చేశారో, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయనను జైలుకు పంపించడానికి ఎన్ని కేసులు బనాయించారో, కుట్రలు పన్నారో అన్నీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. అమెరికన్ ప్రజలు కూడా వాటిల్ని నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాలు శృతి మించి వెగటు పుట్టించాయనే ఈరోజు అమెరికన్ ప్రజలు స్పష్టంగా తమ ఓట్లో తెలియజేశారు. ఎందుకంటే కమలా హ్యారిస్ పరాజయం ఏదైతే ఉందో, వీరు చేస్తున్న సోకాల్డ్ నాజీ, ఫ్యాసిస్ట్, మతతత్వం, ఈ మన భారతదేశానికి వచ్చేసరికి నరేంద్ర మోడీని వీళ్ళు మతతత్వవాది, ఆయన ఒక ఏమంటారు డిక్టేటరు, ఎవడి మాట విండు, రాజ్యాంగాల్ని మార్చేస్తుంటాడు, ఇదే పదాలు వీళ్ళు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. ఆయన వస్తే సుప్రీంకోర్టే మారిపోతుంది, ఆయన వస్తే రాజ్యాంగమే మారిపోతుంది. సేమ్ ఇక్కడ ఏదైతే చర్చ భారతదేశంలో జరిగిందో, ఏ అంశాలు లేవనెత్తబడ్డాయో అమెరికా ఎన్నికల్లో అవే అంశాలు కూడా లేవనెత్తబడ్డాయి. ఆయన మహిళలకు వ్యతిరేకి, సమాన హక్కులకు వ్యతిరేకి, నల్ల జాతులకు వ్యతిరేకి, ఇవే మాటలు. ఈ మాటలన్నింటినీ ఈరోజు శృతి మించిపోయాయిరా బాబు, మీరు చెప్పేది మేము వినదలుచుకోలేదని అమెరికన్ ప్రజలు స్పష్టం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూడో సెక్యులర్ లిబరల్ మద్దతుదారులు గమనించాల్సిన విషయం. ఏదైనా కానీ శృతి మించితే దాని ప్రభావం, దానిని మీ మీద ఎలా పడుతుంది అనేది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం స్పష్టం చేస్తోంది. అబద్ధాలు ఎక్కువ కాలం మనం చెప్పలేము, అబద్ధాలని నిజాలుగా మార్చలేమనే విషయాన్ని ఈరోజు వీళ్ళందరూ గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ద్వంద్వ ప్రమాణాలు మానివేయండి. తప్పు ఎవరు చేసినా తప్పే, ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. ఇందులో ఒకళ్ళు చేస్తే అది తప్పు కాదు, అది మానవ హక్కుల పోరాటం. భారతదేశంలో కూడా మావోయిస్టులు పోలీసులను చంపితే అది తప్పు కాదు,
పోలీసు వాళ్ళు ఒక మావోయిస్ట్ని చంపితే మాత్రం అది మానవ హక్కుల ఉల్లంఘన. ఇంకా చాలా చాలా మనం అందరం రోజు అన్ని పేపర్లలో వీటిల్ని చూస్తూనే ఉంటాం. వీళ్ళందరికీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ విజయం ఒక గుణపాఠం. ఇప్పటికైనా వీళ్ళు తమ వైఖరిని మార్చుకుంటారనే ఆశిద్దాం. ఇది ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో కూడా ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఈ సోకాల్డ్ సూడో సెక్యులర్ లిబరల్లకు ఒక వార్నింగ్, హెచ్చరిక లాంటిది. ఇకనైనా అబద్ధాలు మానేయండి, ద్వంద్వ ప్రమాణాలు ఆపండి అని ఈ ఎన్నిక స్పష్టం చేస్తోంది. ఇవి ఈ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపికైన వేళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనల్లో ఆయన ఎంపిక యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందన్న విశ్లేషణ ఇది మీకు ఆసక్తి కలిగించిందని ఆశిస్తూ నేటి ఈ విశ్వదర్శన్ కార్యక్రమానికి సెలవు. రేపు ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన సంఘటనలతో 4 Sides టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో కలుద్దాం.